రీసెంట్గా నేను ట్రావెలింగ్ చేశాను. ట్రావెలింగ్ చేయడం వల్ల చాలా ఒక రిఫ్రెష్మెంట్ లాగా అనిపిస్తుంది. అండ్ నా లైఫ్లో ట్రావెలింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ లెసన్స్. కొత్త కొత్త థింగ్స్ని చూస్తాను, కొత్త కొత్త కల్చర్ని చూస్తాను, కొత్త కొత్త ఫుడ్ని చూస్తాను, కొత్త కొత్త పీపుల్ని చూస్తాను. ఆల్మోస్ట్ 6 monthsకి ఒకసారి ట్రావెలింగ్ వెళ్తాను, అది కూడా సోలో వెళ్తాను. రీసెంట్గా కేదార్నాథ్ వెళ్ళాను. లిటరల్లీ కేదార్నాథ్ ఇస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ట్రిప్ అని చెప్తాను. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 25 to 30 kilometers ఉంటుంది. ఆ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి. అది రియల్లీ చెప్తున్నా, ఇట్ విల్ బి ఏ మోస్ట్లీ ఛాలెంజింగ్ ట్రెక్ అనమాట. నేను లైఫ్లో ఇంతవరకు అలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ ఆ జర్నీ కూడా చాలా ఎమోషన్స్తో ఉంటాయి, చాలా అప్ అండ్ డౌన్స్తో ఉంటాయి, చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి. కొత్త కొత్త పీపుల్ కలుస్తారు అక్కడ. అండ్ లిటరల్లీ ఆ జర్నీ ఎలా ఉందంటే, నేను ట్రెక్కింగ్ చేశాను అంటే లిటరల్లీ అక్కడ జనాలకి దెబ్బలు తాగి రక్తాలు కారుతున్నాయి. ఆ రేంజ్లో ఉంది, అంత టఫ్ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న వెదర్ కానీ, ఇక్కడ కండిషన్స్, వర్షం పడుతుంది, గుర్రాలు అయితే చనిపోతున్నాయి లిటరల్లీ. అక్కడ రోడ్స్ కూడా చాలా కంజెస్టెడ్ ఉంటాయి కదా, లిటరల్లీ ఘోరం అసలు. అక్కడ పీపుల్ కానీ రియల్లీ జర్నీ చేసినప్పుడు నాకు చేంజెస్ ఏమనిపిస్తున్నాయంటే, ఇట్ విల్ క్రష్ మై ఎమోషన్స్ అనమాట. ఇట్ విల్ క్రష్ మై జెలస్, ఇట్ విల్ క్రష్ మై ఈగో, ఇట్ విల్ క్రష్ మై ఎవ్రీథింగ్ అనమాట. డౌన్ టు ఎర్త్ చేస్తుంది అనమాట అలాంటి ట్రిప్స్ చేసినప్పుడు. ఇది లైఫ్లో నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. ఎందుకంటే ఇఫ్ యూ ప్రిఫర్ వర్క్ ఆర్ ట్రావెలింగ్ అంటే ఐ విల్ గివ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ట్రావెలింగ్. ఎందుకంటే ఐ విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా విషయాలు నేర్చుకొని వచ్చి, చాలా థింగ్స్ చేంజెస్ తిరిగి వచ్చాక నా వర్క్లో చాలా చేంజెస్ నేను చేస్తాను. అండ్ నన్ను నేను కొత్తగా చూసుకుంటాను అనమాట. ఇట్ విల్ బి మోస్ట్ ఛాలెంజింగ్. అండ్ ట్రావెలింగ్ ఇస్ నథింగ్ బట్ నాకు నేను దగ్గర అవ్వడం, నేచర్కి దగ్గర అవ్వడం. ఓకేనా, అది నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ ఎప్పుడు వెళ్ళినా కానీ నేను ఎవరికి చెప్పను, ఎందుకంటే సోలోగా ట్రావెల్ చేస్తాను. అండ్ గ్రూప్తో వెళ్తే కొత్తగా నేర్చుకునే విషయాలు ఏమి ఉండవు. సోలోగా వెళ్తేనే మీరు ఏమైనా కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తారు, కొత్త ఛాలెంజెస్ మీకు వస్తాయి. యు నో హౌ టు డీల్ విత్ ద పీపుల్, హౌ టు టాక్ విత్ ద పీపుల్, హౌ టు మేనేజ్ ద థింగ్స్ అనేది మీకు అర్థమవుతాయి. గ్రూప్లో వెళ్తే అదే సొంత ఉంటుంది, ఏముండదు, కొత్తగా నేర్చుకోవడానికి ఏముండదు. అందుకే ఐ విల్ ప్రిఫర్ గో ఫర్ సోలో ట్రావెలింగ్.